థ్యాంక్ యూ థ్యాంక్స్ శీలా గారు, ముందుకు రండి. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ హర్షిత్. ఈరోజు మన నంబూరితరన్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా గుంటూరు అడవితెక్కెళ్ళపాడు నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలకి ఫ్రూట్స్ అండ్ ఫుడ్ అయితే మేము అరేంజ్ చేసాము. సో వాళ్ళ కాడికి అయితే మేము వెళ్తున్నాము. వీడియోని అయితే స్క్రోల్ చేయకుండా లాస్ట్ వాటికి అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియో అర్థమవుద్ది. నమస్తే అండి. ఈరోజు ఎస్ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కేపీఆర్ ఫౌండేషన్ సేవా ఆశ్రమంలో ఈరోజు కురవటి హర్షిత్ మరియు కాకర్ల శీలా గారుల యొక్క బర్త్డే సందర్భంగా వారి యొక్క ఫ్యామిలీ సభ్యులు కూడా మాకు భోజనం ఇచ్చారు, ప్లస్ అలాగే స్నాక్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ శీలా గారు. నిజంగా భగవంతుని మళ్ళీ దీవించాలి, మీ కుటుంబాన్ని దీవించాలి. నిజంగా మీరు ఎంతో ప్రేమతో మాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు మీ యొక్క ఆలోచన విధానం గొప్పదండి. మీకు సేవ చేయాలి, ఆశ్రమం ఏర్పాటు చేయాలి అని చెప్పి మీకు ఎప్పటి నుంచో ఆ బాధ ఉంది. నాకు కూడా మా చెల్లెలు నిశ్చితార్థం తెలిసింది. తప్పకుండా మేడం, త్వరలో మీకు కూడా దేవుడు యొక్క ఎస్ఆర్కే ఫౌండేషన్ ఇస్తారు. అలాగే మీరు కూడా గొప్ప స్థాయికి వస్తారు మేడం. మీ సపోర్ట్గా ఉంటాము. అలాగే ఈ యొక్క పిల్లల బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు, మీ టీంకి, మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ ఉంటాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి శీలా గారు. మీరు ఇంకా ఎన్నో సేవలు చేయాలి. ఎంతోమంది అనాథలను, అభాగ్యులను చేరదీయాలి. మీరు ఎంతోమంది ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ పేషెంట్లు కూడా ఏదో చెప్తున్నారు బాగాలని చెప్పని. త్వరలో మీ సంస్థ ద్వారా వారికి కూడా మీరు సపోర్ట్గా ఉంటారు మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు యొక్క ఆదివారము వాళ్ళ టీం అంతా వచ్చారు వాళ్ళందరికీ. అలాగే తరుణ్ గారు, యూట్యూబ్ తరుణ్ గారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అలాగే మీ టీం అందరూ బాగుండాలి సార్. మదిరా అండి, ఖమ్మం జిల్లా మదిరా నుంచి రాజు గారు వచ్చారు. నిజంగా రాజు గారు ఆయన రావడం కూడా గొప్ప విషయం అండి. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి పిల్లలతో మాతో స్పెండ్ చేయడం గొప్ప విషయం అండి. అది అంత ఆశామాష విషయం కాదు. థ్యాంక్ యూ రాజు గారు. అలాగే వచ్చిన వీరందరికీ కూడా పేరు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తరుణ్ గారు. కేబీఆర్ ఫౌండేషన్, కొడవటికంటి బాలమ్మ రాజన్న ఫౌండేషన్, అది కూడా చెప్పండి మీరు. కేబీఆర్ ఫౌండేషన్ అనగా కొడవటికంటి బాలమ్మ రాజన్న అంటే మా ఫాదర్ మా మదర్ అండి. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు లేరు, చనిపోయారు, చిన్నప్పుడు చనిపోయారు. సో నేను వాళ్ళు నాకు జన్మ ఇచ్చారండి. ఆస్ట్రేలియా వాళ్ళకి జన్మ ఇచ్చారు. ఆ జన్మను నేను సాధన చేసుకోవాలని చెప్పని ఈ ఫౌండేషన్ పెట్టాను. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక ప్రాంతాలలో కడప, కర్నూలు, వైజాగ్, తాడేపల్లిగూడెంలో, అలాగే ఇక్కడ గుంటూరు డంపింగ్ యార్డ్లో కూడా ప్రతిరోజు కూడా దాదాపు 150 మంది ఉంటారండి. అక్కడ అందరికి భోజనం పెడుతున్నాం సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఈరోజు మనం అడవితెక్కెళ్ళపాడు అపార్ట్మెంట్ల దగ్గర ఉన్నాము. ఇది కూడా మన పోలీస్ స్టేషన్ ఉంది కదా, పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో అయితే వీళ్ళ ఫౌండేషన్ అయితే ఉంది, కేబీఆర్ ఫౌండేషన్. సో వీళ్ళు ఎంతోమంది పిల్లలకి ఆదర్శంగా నిలబడి మరి వాళ్ళందరూ కూడా అనేకమైన సౌకర్యాలు అందిస్తూ మరి ఈ సంస్థను అయితే ముందుకు నడుపుతూ ఉన్నాడు. సో మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే ఈ పిల్లలందరూ కూడా సాయం చేసి ఇలాంటి పిల్లలను ఆదుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాను. మరి మన కేవీఆర్ ఫౌండేషన్ అంటే మరి వీళ్ళు చాలా చోట్ల అయితే ఈ ఫౌండేషన్ అయితే స్థాపించారు. ఈ ఫౌండేషన్లన్నీ కూడా దినదినం అభివృద్ధి పొందుతూ మరి ప్రతిరోజు కూడా పిల్లలకు సరైన ఆహారాలు అందాలని ప్రతి ఒక్కరి ద్వారాగా, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఆ పిల్లలందరికీ కూడా మరి ప్రతి ఒక్కరి ద్వారాగా సాయం చేసే ప్రతి ఒక్కరి ద్వారాగా వీళ్ళకు కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు హర్షిత్ శీలా గారు పుట్టినరోజు సందర్భంగా మరి వాళ్ళకు తోచినంత సహాయం అయితే ఈ ఫౌండేషన్కి అయితే అందించారు. సో ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇలాంటి పిల్లలను ఆదుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేను మీ నంబర్ అందరూ కూడా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ వీడియోస్ మీకు వస్తామంటే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ శీలా గారు. ముందుకు రండి. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ హర్షిత్.